Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. ఇవాళ ఈనాడు పేపర్ కనుక మనం చూసినట్లయితే మొత్తం అబద్ధపు రాతలు రాసుకుంటా పోయారు. అది కిందన చంద్రబాబు గారి బొమ్మ ఒకటి వేసుకుని అన్నీ గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీ టైం వచ్చింది అని చెప్పనని బాబు గారి యొక్క బొమ్మతోటి ఒక అడ్వర్టైజ్మెంట్ మొదటి పేజీలో ఈనాడులో. అయితే నేను మొదటిది నిరుద్యోగంలో నెంబర్ 1, పట్టభద్రుల నిరుద్యోగంలో బీహార్ను మించిపోయిన ఏపీ, అత్యధికంగా రాష్ట్రంలో 24% నిరుద్యోగిత, కేంద్ర ప్రభుత్వం వార్షిక నివేదికలో బహిర్గతం అని చెప్పంటూ అబద్ధాల్ని వండి వాచాడు రామోజీరావు గారు. యాక్చువల్గా ఇవాళ దీని మీదనే మనం మొదటిది చూద్దాం. ఉద్యోగాలు, ఉపాధి ఎవరి పాలనలో ఎలా ఉందంటే, వైఎస్ జగన్ గారి పాలనలో వచ్చినటువంటి ఉద్యోగాలు 6,48,087, శాశ్వత ఉద్యోగాలు 2,31,003, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 43,923, అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు 3,73,161, మొత్తం ఉద్యోగాలు 6,48,087, ప్రైవేట్ ఉద్యోగాలు ఉపాధి పొందిన వారు 58.22 లక్షలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా వచ్చిన ఉద్యోగాలు 28.92 లక్షలు, భారీ పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 6.85 లక్షలు, ఎంఎస్ఎంఈల ద్వారా వచ్చిన ఉద్యోగాలు 22.07 లక్షలు. బాబుగారి సమయంలో 1.8 కోట్ల కుటుంబాలున్న ఏపీలో ఇంటికో ఉద్యోగం అని చెప్పనని ఒక నినాదం ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు, ఇంటికి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పనని 5 ఏళ్లలో కేవలం 32,108 ఉద్యోగాలు ఇవ్వటం మనం చూసాం. అయితే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇదేంటంటే, ఆయనకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం ఇష్టం లేదు. దీని మీద ఒక్క విషయం ఏంటంటే, 2014కి ముందరన చంద్రబాబు గారు మనసులో మాట ఒక పుస్తకంలో చెప్పుకుంది ఏంటంటే, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు, వాటి వల్ల ఉద్యోగులు సోమరిపోతులుగా మారిపోతారు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలి అని ఆయన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నాడు. అందుకనే ఆయన్ని కమ్యూనిస్టులు అనుకుంటా, కామ్రేడ్స్, ప్రపంచ బ్యాంకు జీతగాడు అని చెప్పనని బాబు గారిని 1999-2004 మధ్య ఆయనకి బ్రహ్మాండమైన ఖ్యాతి వచ్చింది. కాబట్టి నిరుద్యోగంలో మనం లేము, నిరుద్యోగంలో నెంబర్ 1లో మనం ఎక్కడా లేము. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలోనే లేదా బ్రహ్మాండంగా మొదట చంద్రబాబు గారి కంటే కూడా మనం ముందు ఇందులో ఉన్నామని చెప్పని చెప్తా ఉన్నా. ఇక రెండవది అప్పుల్లో నెంబర్ 1. ఈ యొక్క అప్పుల విషయంలో వీళ్ళు వదిలిపెట్టట్లేదు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. యాక్చువల్గా 10.21 లక్షల కోట్లు ఉన్నటువంటి రాష్ట్ర రుణంలో 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు చేసింది 2.60 లక్షల కోట్లు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిదే ఎక్కువ అనేటువంటిది ఉన్నది. అయితే దేశం మొత్తం అప్పు వచ్చేసేసి 200 లక్షల కోట్లు. అమెరికా అప్పు కూడా ఇవాళ 2,300 కోట్లు ఉంది. దేశం మొత్తం అప్పుని వీళ్ళే ఏదో భారించేసినట్టు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అప్పులు చేయనట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఒక వింత జరిగింది. అదేంటంటే, శాసనసభ ఆమోదం లేకుండా 2014-19 మధ్య 2.36 లక్షల కోట్లని ఖర్చు చేశారట. వీళ్ళు అడుగుతుంటారు, ఏమైనా డబ్బులు ఏమైనా అని అడుగుతుంటారు కదా. దానికి ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు గారు 1.11 లక్షల కోట్ల ఖర్చు వివరాలు చెప్పలేదని చెప్పని జూలై 20, 2022లో ఎంపీ కనకమేడల గారు అడిగినటువంటి ప్రశ్నకి సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు చెప్పినటువంటి సమాధానం. అంటే చంద్రబాబు నాయుడు గారు చివరికి బడ్జెట్లో సంబంధం లేకుండా, శాసనసభ ఆమోదం లేకుండా ఖర్చు పెట్టారు. మనందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మే 30, 2019 మన ఇదే ఈనాడు పేపర్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు, ఇవాళ మే 30, 2019, ఇప్పుడు ప్రస్తుతం ఖజానా ఉన్నది కేవలం 100 కోట్లు మాత్రమే, ఇక రేపటి నుంచి జీతభత్యాల కోసం అని చెప్పని, పెన్షన్ల కోసం 8,000 కోట్లు కావాలని, అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి జగన్ పరిగెత్తాలి అని చెప్పని ఇదే ఈనాడు రాసింది. దీన్ని బట్టి మీరు ఒక్కసారి వీళ్ళ యొక్క అప్పులు అనేటువంటి దాని మీదట వీళ్ళు మాట్లాడుతుంటున్నటువంటిది ఎంత మటుకు కరెక్టు అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించేయండి. దీని మీద ఇంకొకటి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దారుణమైనటువంటి ఏంటంటే, ప్రభుత్వం రైతులకి
ఉచిత విద్యుత్తుకి సంబంధించిన సబ్సిడీ కింద చెల్లించాల్సినటువంటి 8,750 రూపాయలు కూడా కోట్లు కూడా అట్లాగే పెట్టేసి వెళ్ళిపోయింది. అంతేకాకుండా 2019 మార్చి నాటికి 68,600 కోట్లు విద్యుత్ సంస్థల అప్పులు ఉండిపోయినాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెంచవలసినటువంటి విద్యుత్ రేట్లు పెంచకుండా డిస్కమ్లకి పూర్తిగా అప్పులు బాకీలు పెట్టేసి వెళ్ళిపోవటంతో తర్వాత ఈ కేంద్ర గ్రిడ్లకి మీరు పూర్తిగా కరెంటు ఇవ్వాలి అని చెప్పానంటే ఆ అప్పులు తీర్చాలి అని కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టడంతో కూడా మనం ట్రూ అప్ ఛార్జీలు ఇవన్నీ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎన్నికల వేళ షాకులే, అంటే ఎన్నికలు వస్తుంటే మీరు పెంచొద్దు అని చెప్పని మీ అందరికీ తెలుసు. అసలు ఈ యొక్క విద్యుత్ ఈ యొక్క సంస్కరణలు అని చెప్పనని ఆ రోజు వరల్డ్ బ్యాంక్ చెప్పిన దాన్ని బట్టి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, పవర్ ఈ మూడు కింద విభజించేసేసి చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో రైతులు విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగితే కాల్పులు జరిపింది కూడా మీరు చేశారు. కాబట్టి చూశారు. కాబట్టి ఇవాళ రోజున ఈ యొక్క కరెంటు విషయంలో కానీ లేకపోయేటటువంటి అప్పుల విషయంలో చంద్రబాబు గారు మాట్లాడేది లేదా ఈనాడు వారు రాసేటువంటిది రాతలు పూర్తి అబద్ధాలు అని చెప్పాలని మనం చెప్పచ్చు. ఇక ఇంకొక విషయాన్ని ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటిది వాళ్ళ యొక్క ఈనాడులో తాగండి ఊగండి కాటేస్తున్నటువంటి మద్యం అని చెప్పనేటువంటిది ఒకటి చూసాం. చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే నిజంగా ఈనాడులో రామోజీరావు గారికి మరి విలువ అనేటువంటిది ఉండదా అని అనిపిస్తుంది. ఈయనే మద్యపాన నిషేధం అసలు యాక్చువల్గా అది సారా ఉద్యమం కింద ప్రారంభమైతే దాన్ని మద్య నిషేధం కింద మార్చి ఆయనకున్నటువంటి శత్రువులు లేదా ప్రత్యర్థుల యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయటం కోసం అని చెప్పని మద్యపాన నిషేధాన్ని చెప్పనని ఒక పెద్ద అజెండా కింద మార్చి 1994 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారికి అదొక అస్త్రం అందించి మొత్తం మీద గెలిచిన తర్వాతన మద్యపాన నిషేధం చేయడం జరిగింది. అయితే అప్పుడు కూడాను ఈనాడు రామోజీ గారి యొక్క ఫిలిం సిటీలో మాత్రం మీకు మందు దొరుకుతుండేదని ప్రజలు చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు గారిని చేసిన తర్వాతన ఈ లిక్కర్ లాబీ తనని ఇబ్బంది పెడుతోంది, తన సీటును లాగేస్తుందని ఎన్టీఆర్ గారు కూడా అన్నట్టుగా కూడా నాకు గుర్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఇంతకంటే ఇంకా బ్రహ్మాండంగా అమలుపరుస్తానన్నటువంటి ఆయన పెట్టుబడులు రావట్లేదు అని చెప్పిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేయటం జరిగింది. అటువంటి ఆయన ఇవాళ తాగండి ఊగండి అనుకుంటా రాస్తాడు. అంతేకాకుండా కాటేస్తున్నటువంటి మద్యం అని చెప్పని రాస్తాడు. అయితే మీకు ఇక్కడ ఇంకొకటి కూడా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రోజున మద్యం మీద అన్ని రాష్ట్రాలకి కూడా ఇన్కమ్ వస్తుంది. చంద్రబాబు గారు 11,000 కోట్లతోటి ఆయన 2014లో స్టార్ట్ అయితే రమారమి 20,000 కోట్ల రూపాయల దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో ఆటోమేటికల్లీ పెరుగుతూనే ఉంటుంది, అంతే తప్ప తగ్గట్ల. అయితే ఇక్కడ జగన్ గారు చేసినటువంటి దాని మూలకంగా మద్య వినియోగం తగ్గింది, రేట్లు పెంచడం మూలకంగా. అంటే తాగేటువంటి వాళ్ళ యొక్క మధ్య వినియోగం తగ్గింది, కానీ ఇన్కమ్ రెవెన్యూ మాత్రము యాజ్ ఇట్ ఈజ్ అప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది. అంతే తప్ప దానికి దీనికి ఏదో తేడా వచ్చేసేసిందని చెప్పారని ఏదో బాగా డబ్బులని. రెండోది చీప్ లిక్కరు అది అని మాట్లాడుతున్నారు, కానీ అసలు ఈ బ్రాండ్స్ అన్నీ తెచ్చినటువంటిది చంద్రబాబు గారి సమయంలో నేను చెప్పని. చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు కూడా బూమ్ బూమ్ బీరు, ప్రెసిడెంట్ మెడలు ఇట్లాంటివన్నీ ఇచ్చారని మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా మనకు చూపించారు. అయినా సరే ఈ అబద్ధాలు రాతలు రాయటం అనేటువంటిది రామోజీ గారు ఆపరు, ఆ వాటిల్ని చదవటము లేకపోతే ప్రచారం చేయటం బాబు గారు ఆపరు. అయితే ఇక్కడ మీరందరికీ కూడా ఒకటి ఉండాలి. కేజ్రీవాల్ గారు మనం చూసాం, ప్రభుత్వ పాలసీని ఒకటి మార్చడం ద్వారా 100 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అని చెప్పనని అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు రాయటం, ఈ మొత్తం మీద ఇవాళ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళి సరే క్యాన్వాస్ చేసుకోవడం బయటకు వచ్చాడు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లారు అనేటువంటి దానికి ఇవాళ ఆయనతోటి కలిసి వెళ్ళి కూటమిలో చేరి టీడీపీని హస్తగతం వాళ్ళ చేతికి ఇచ్చేస్తున్నారు అనేటువంటి దానికి ఈ కేసుల భయం ఉంది అనే దాంట్లో ఇదొకటి ఉంది. ఏంటంటే జనరల్గా మనం బార్లకి ఈ యొక్క మద్యం కొనుగోళ్ల మీద ప్రివిలేజ్ ఫీజు అనేటువంటిది 2012 నుంచి ఉంది. ఈయన ఏం చేశారంటే 2015 జూన్ 22న ఏం చేశారంటే ఈ యొక్క ఫీజు ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేయటం చేశారు. జీవో నెంబర్ 218. దాని మూలకంగా ఖజానాకి 1,300 కోట్ల రూపాయలు గండి ఏర్పడుతుందని చెప్పని, నష్టం వాటిల్లుతుందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి యొక్క ఆధ్వర్యంలో విధులు నిర్వహించేటువంటి ప్రిన్సిపల్ అకౌంట్స్ జనరల్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే మద్యం కొనుగోళ్ల మీద కాకుండా బార్లకు కూడా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చేసేశారు. అయితే బార్ల యాజమాన్యం అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారని చెప్పని 2015 సెప్టెంబర్ 9న ఒక వినతి పత్రం వచ్చినట్టుగా చెప్పారు, కానీ వీళ్ళు మాత్రం 2015 సెప్టెంబర్ 1నే బార్ల కూడా ప్రివిలేజ్ ఫీజు తీసేయటం జరిగింది. అంటే
కేజ్రీవాల్ కేసు 100 కోట్లు అయితే చంద్రబాబు గారి యొక్క కేసు 1300 కోట్ల రూపాయలు. మరి దీని మీద మరి ఆడిటర్ కాగ్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా మరి దీని మీద మరి విచారణ ఉంటుందా అంటే ఉండదని చెప్పనే అనుకోవచ్చు. అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుంటున్నారని ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇంకొకటి కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున ఇక్కడ లేదా రామోజీరావు గారు వీళ్ళిద్దరూ కూడా ఒక ఇది ఉంది వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏదో ఏం జరగట్లేదు, లేకపోతే చంద్రబాబు గారి దాంట్లో అభివృద్ధి ఏదో జరిగిపోయింది అని చెప్పని దీని మీద చివరిగా ఒక్కటి చేయబోతాను చెప్తున్నాను. పెట్టుబడులు చంద్రబాబు సమయంలో 33,000 కోట్లు వస్తే ఇవాళ జగన్ గారి సమయంలో 1,00,000 కోట్లు వచ్చినాయి. ఇప్పటిదాకా రోడ్లు వేయలేదు రోడ్లు అని చెప్పని అంటాడు. 3,000 కోట్ల రూపాయలని ఏపీఆర్డీసీ కింద రోడ్ల కోసం అప్పు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 3,000 కోట్లని పసుపు కుంకుమ కింద ఖర్చు పెట్టారు. అది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆలోచించాల్సిన విషయం. అయితే రోడ్లకు మొత్తం మీద 23,792 కోట్లు చంద్రబాబు గారు ఖర్చు పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 42,236 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాదు ఇవాళ పోర్టులు 4 పోర్టులు వచ్చినాయి, షిప్పింగ్ హార్బర్లు 10 వచ్చినాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక 17 వస్తున్నాయి, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కింద 45,000 ఆధునీకరణ జరుగుతున్నాయి, గ్రామ సచివాలయాలు 15,004 వచ్చినాయి, తర్వాత రైతు భరోసా కేంద్రాలు 10,778 వచ్చినాయి, ఇళ్ల పట్టాల పంపిణీ 31 లక్షలకు వచ్చింది, ఇళ్ల నిర్మాణం 22 లక్షలు దాకా కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి ఏ రకమైనటువంటి అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిందో చూడండి. అయితే ఇందాక నేను చెప్పినటువంటి పోర్టులు వీటికి మచిలీపట్నం పోర్టుకు వచ్చేసి 5,156 కోట్లు, మూలాపేటకు వచ్చేసి 4,362 కోట్లు, రామాయపట్నం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది 3,736 కోట్లు, అదే కాకినాడ గేట్వే 2,123 కోట్లు, 10 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణానికి 3,520 కోట్లతోటి ఇవాళ పరుగులు పెట్టిస్తున్నాడు బ్లూ ఎకానమీని 25,000 కోట్ల వ్యయంతో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా మన పచ్చపత్రికలకి కనిపించకపోవటం, వీటిని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోవటం అనేటువంటిది కనుక మనం చూస్తే వీళ్ళ యొక్క రాతలు ఇవి మారవేమో, ఇంతేనేమో వీళ్ళని కూడా అనిపించేస్తుంది. ఇంకొకటి కూడా మనం చూడాల్సింది ఏంటంటే జగన్ గారు ఇచ్చినటువంటి వ్యవసాయం, ఎందుకంటే మనం విద్యా వైద్యం చెప్పుకుంటున్నాం, వ్యవసాయం దానికి వచ్చేసరికల్లా 1.87 లక్షల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా కింద కానివ్వండి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ నిన్న ఆపేయటం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ మీకు అందరికీ తెలిసిందే. దానివల్ల కానీ వాటన్నిటితోటి కూడాను ఇవాళ రోజున 1.87 లక్షల కోట్లు యొక్క ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమయంలో జరుగుతూ ఉంది. అయితే మన అందరం కూడా ఒక విషయాన్ని చాలా ఇదిగా చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున రైతుల గురించి లేకపోతే ఉన్న ఈనాడు వీళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళ సమయంలో ఏ రకంగా ఉన్నది అనేటువంటిది కూడా ఒకటి ఆలోచన చేస్తే నిజానికి ఈ ఒక్కటి చివరిగా నేను చెప్తూ ముగిస్తాను. ఎందుకంటే రైతుల విషయంలో వచ్చేసేసి బాబు గారు చంద్రబాబు గారి హయాంలో అంటే ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఇండియాలో అత్యధిక సగటు అప్పు ఏపీ రైతులదేననేటువంటిది ఈ యొక్క ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళ యొక్క సర్వేలో వెల్లడైంది. అదేంటంటే అత్యధిక సగటు అప్పు ఏపీ రైతులు 2018లో రాష్ట్ర రైతుల సగటు అప్పు 2,45,554 కోట్లు, 93.2% రైతు కుటుంబాలన్నీ కూడా అప్పుల భారంతో ఉండేది అని చెప్పని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ సర్వేలో వెల్లడైంది. అది మనందరం చూసాం. రైతు రుణమాఫీ చేయకపోవటం అనేటువంటిది కూడా ఒకటి. అందువల్ల ఇవాళ ఈ అబద్ధపు రాతలు వేసుకుంటూ అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ ఇదే ముసుగులో పోతున్నటువంటి ఈ పచ్చ మీడియా లేదా ఈ చంద్రబాబు గారి యొక్క వీటిల్ని మనం అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నిజాలు బయటికి రాకుండా వీళ్ళు చేస్తున్నటువంటిది ముఖ్యంగా. అందుకే నా మేనిఫెస్టో లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6లు వీటన్నిటికీ కూటమి యొక్క ఇది లేకుండా ఓన్లీ చంద్రబాబు గారే ప్రామిస్ చేసినట్టుగా, మోడీ గారికి సంబంధం లేనట్టుగా, అట్లాగే ల్యాండ్ టైటిల్ అనేటువంటిది మోడీ గారికి సంబంధం లేకుండా ఈయనే అన్నట్టుగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం ఆలోచించాల్సింది ఒకటే, చంద్రబాబు గారు ఈనాడులో చెప్పినటువంటి ఇవన్నీ కూడాను అటు ఇటుగా అబద్ధాలే. ఈ అబద్ధాలని నమ్మద్దు. ఎందుకంటే మనకి ఈ అబద్ధాలు గ్లోబల్ ప్రచారం చేసేవాళ్ళని దూరం పెట్టకపోతే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయేటువంటి అవకాశం ఉంది.